చందమామ కథ, బేతాళ కథలు, దారిన పోయే పెళ్ళికొడుకు. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక భిక్షువు అడిగినంత మాత్రాన నీవు ఇంత శ్రమపడుతున్నావే? నీ నిరహంకారాన్ని ఏమనవచ్చు? ఎందుచేతనంటే క్షత్రియులు సహజంగా జాతి అహంకారాలతో నిండి ఉంటారు. ఇందుకు మంచి నిదర్శనం దుర్జయుడి భార్య జాంబవతి. జాంబవతి కుమార్తె అయిన మధురికకు అతి విచిత్రంగా వివాహం జరిగింది. ఆ వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం కళింగులకు చాళుక్యులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఉభయ పక్షాల గొప్ప యోధులెందరో చనిపోయారు. కానీ విజయం ఏకపక్షానికి లభించలేదు. ఉభయ దేశాల మధ్య ద్వేషాలు మాత్రమే పెరిగాయి. ఆ యుద్ధంలో చనిపోయిన చాళుక్య వీరులలో దుర్జయుడనే ఆయన ఒకడు. ఆయన రాజవంశానికి చెందినవాడు. అయితే చాలా తరాల క్రితమే రాజరికం పోవటం చేత ఆయన ఒక ఘరానా పౌరుడుగా మాత్రమే జీవించాడు. గోదావరి తీరాన అరణ్యం మధ్య ఒక పెద్ద భవంతి కట్టుకొని అందులో తన పరివారంతో జీవిస్తూ ఉండేవాడు. ఆయనకు, ఆయన కుటుంబానికి ఇతరులతో అట్టే సంబంధాలు లేవు. చింత చచ్చినా పులుపు చావన్నట్టు వారిలో పూర్వపు రాజసము, అహంకారము చావకుండా మిగిలి ఉన్నాయి. దుర్జయుడు యుద్ధంలో మరణించిన అనంతరం ఆయన భార్య ఎంతో నేర్పుతో తన సంసారాన్ని నడుపుకుంటూ వచ్చింది. ఆమెకు మధురిక అని ఒక్కతే కుమార్తె. దుర్జయుడి వంశానికి ఒక శాపం ఉన్నది. ఆ వంశంలో పుట్టిన ఆడపిల్లలకు 18వ ఏడు నిండేలోపుగా పెళ్లి చేసి తీరాలి. లేని పక్షంలో 18వ జన్మదినం నాడు వారు చనిపోతారు. గడిచిన 5-6 తరాలలోనూ 2 కన్యలు అలా చనిపోయారు. సమయంలో వారికి తగిన సంబంధాలు దొరకకనే వారు చనిపోవటం జరిగింది. మధురికకు 18వ ఏడు జరుగుతున్నది. కానీ ఆమెకు శాప భయం లేదు. ఎందుచేతనంటే ఆమెను పెళ్లాడేవాడు అదివరకే నిశ్చయమై ఉన్నాడు. అతని పేరు విరూపాక్షుడు. అతనికి 30 సంవత్సరాల వయసు. చాలా ధైర్య సాహసాలు, బల పరాక్రమాలు కలవాడు. దుర్జయుడిలాగే రాజవంశానికి చెందినవాడు. మధురిక చూడటానికి ఎంత నాజూకుగా ఉండేదో అతను అంత మొరటుగా ఉండేవాడు. అయినా అతనికి చిన్నతనం నుంచి మధురిక అంటే ప్రాణం. ఆమె కోసం తన ప్రాణాలు విడవటానికైనా ఎల్లప్పుడూ సంసిద్ధుడుగా ఉండేవాడు. జాంబవతి దృష్టిలో విరూపాక్షుడు తన కుమార్తెకు అన్ని విధాలా తగిన భర్త. ఎందుచేతనంటే కులంలోనూ గుణంలోనూ అతనికి సాటి ఎవరూ లేరు. పైపెచ్చు అతను దుర్జయుడి కుటుంబానికి మగదిక్కుగా ఉండి జాంబవతి అధికారానికి ఎటువంటి అడ్డు లేకుండా చూసుకుంటూ వస్తున్నాడు. మధురికకు మాత్రం చిన్నతనం నుంచి విరూపాక్షుడంటే ఏదో భయం. అతను దగ్గరికి వస్తే పక్కకు చూసేది. అతని గొంతు వింటే ఉరుము విన్నట్టు వణికేది. అతను ఎంతో ఆప్యాయంగా తనను కుశల ప్రశ్న అడిగినా సమాధానం చెప్పటానికి కంగారు పడేది. ఇంత అయినా తల్లి నిత్యము చేసే బోధలు విని తనకు విరూపాక్షుడి కన్నా తగిన భర్త లేడని ఆ అమాయకురాలు మనస్ఫూర్తిగా నమ్మింది. రేపు మధురికకు 18 వెళ్ళి 19 వస్తుందనగా ఆమె వివాహం జరపటానికి ఏర్పాట్లు జరిగాయి. రాత్రి 12 జాములో ముహూర్తం. మధురికను పెళ్లి కూతుర్ని చేశారు. ఇల్లంతా అలంకరించారు. పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నారు. అనుకున్న ప్రకారం సూర్యాస్తమయం లోపల పెళ్లివారు రాలేదు. జాంబవతి ఆందోళన చెందసాగింది. బాగా చీకటి పడినాక విరూపాక్షుని గురించి కబురు తెలిసింది. అతను పెళ్లికి బయలుదేరబోతుండగా ఎవరో శత్రువు తటస్థపడ్డాడు. ఇద్దరికీ కత్తి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దెబ్బతిని విరూపాక్షుడు చనిపోయాడు. ఈ దుర్వార్త వినగానే జాంబవతికి మిన్ను విరిగి మీద పడినట్టయింది. ఇంకొక సమయంలో అయితే ఆమె విరూపాక్షుడి చావుకు ఎంతో విచారించి ఉండును. ఇప్పుడు ఆమెకు అందుకు కూడా వ్యవధి లేదు. మరి 2-3 గడియలలో మధురికకు పెళ్లి కాకపోతే రేపు ఉదయం లోపల ఆమె చావు నిశ్చయం. ఈ ఆపద నుంచి బయటపడటానికి ఆమెకు ఒక్కటే ఉపాయం తోచింది. ఎవరైనా దారే వెళ్లేవాణ్ణి పట్టుకొని ముహూర్తం దాటకుండా మధురికను అతనికిచ్చి పెళ్లి చేయాలి. మిగిలినదంతా దైవాధీనం. జాంబవతి తన వదిన గారిని పిలిచి, వదినా, నువ్వు చాలా సమర్థురాలవు, సూక్ష్మ బుద్ధి గలదానివి, పెద్దదానివి. గుర్తు తెలియకుండా నల్లగొంగలి కప్పుకొని రహదారి పక్కన నిలబడి దారిపోయే యువకుణ్ణి మన పిల్లకు కొంతలో కొంత తగి ఉండేవాడుగా చూసి ఏమీ చెప్పకుండా తీసుకురావాలి. లేకపోతే అమ్మాయి మనకు దక్కదు అన్నది. ఈ వృద్ధురాలు దుర్జయుడి అక్కగారు. చాలా సమర్థురాలు కూడా.
ఆమె కొంచెం కూడా సంకోచించక ఆ చీకటిలో అడవి మధ్యగా నడిచి కొద్ది దూరంలో ఉన్న రహదారి చేరుకున్నది. అప్పుడే చంద్రోదయం కూడా అయింది. ఆమె దారి పక్కన చాలాసేపు నిలబడింది. కానీ ఎవరూ అటుగా రాలేదు. ఎవరూ రారేమో, మధురికకు బతికే గీత లేదేమో అనుకుంటుండగా దూరాన గుర్రపు డెక్కల ధ్వని వినపడింది. కొంతసేపటికి ఒక యువకుడు గుర్రం మీద సవారీ అయి వస్తూ కనిపించాడు. ఆ వెన్నెలలో అంత దూరాన చూసే వృద్ధురాలు ఆ వచ్చే యువకుడి వయసు 25 ఏళ్లు దాటదని, అతను గొప్ప వంశానికి చెందినవాడని, అందంలో మధురికకు తీసిపోడని తెలుసుకున్నది. అతన్ని ఆపటానికి ఆమె దారికి అడ్డంగా వచ్చి నిలబడింది. గుర్రం పైన వచ్చే ఆ యువకుడి పేరు కాంతివర్మ. అతను కళింగ దేశపు వాడు. అతను కూడా పెళ్లి కొడుకే. అతనికి పెద్ద ఆస్తి ఉన్నది. చాలా రోజులుగా పెళ్లి ప్రయత్నాలు చేశాడు. కానీ అతనికి నచ్చిన పిల్ల ఎక్కడా కనబడలేదు. యువతను ఒకతను కట్టుకుని గృహస్థు అవుదామనే ఉద్దేశంతో కృష్ణా తీరానికి బయలుదేరాడు. అక్కడ అతని తండ్రికి స్నేహితుడొక ఆయన ఉన్నాడు. ఆయన కుమార్తెను చేసుకుందామని కాంతివర్మ ఉద్దేశం. ఆ పిల్లపై అతనికి ప్రేమ లేదు. కానీ ప్రేమించకుండా పెళ్లాడదలిచినాక ఎవరైనా ఒకటే అని అతను అనుకున్నాడు. తన దారికి అడ్డం వచ్చిన ఆకారాన్ని చూసి కాంతివర్మ కళ్ళెం బిగలాగి తన గుర్రాన్ని ఆపాడు. వృద్ధురాలు సమీపించి అతనితో, దేవుడే నిన్ను పంపాడు, నా వెంట వస్తావా బాబూ అన్నది. ఆమె స్త్రీ అని, అందులోనూ వృద్ధురాలని తెలిసి ఆశ్చర్యపడుతూ కాంతివర్మ, ఎక్కడికి, ఏం పని మీద అని అడిగాడు. అదంతా చెప్పటానికి పుణ్యకాలం మించిపోతుంది. పిరికివాడివి కాకపోతే నా వెంటరా, నీకు అశుభం జరగదులే అంటూ వృద్ధురాలు అడవిలో నుంచి దారితీసింది. కాంతివర్మకు ఏమాత్రమూ భయం కలగలేదు. పైపెచ్చు ఆసక్తి కలిగింది. తనకు తలవని తలంపుగా ఏదో కొత్త అనుభవం జరగబోతున్నది. అతను గుర్రం దిగి వృద్ధురాలి వెనుకనే వెళ్ళాడు. ఇద్దరూ కొద్దిసేపట్లో ఇల్లు చేరారు. ఇల్లంతా అలంకరించి ఉండటం చూసి ఏదో పెళ్ళో పేరంటమో జరగబోతుందనుకున్నాడు కాంతివర్మ. జాంబవతి అతన్ని పరిశీలించి, పర్వాలేదు, ఈ మాత్రం మనిషి దొరుకుతాడని నేను అనుకోలేదు అన్నది. కాంతివర్మకు కొద్దిగా చిరాకు కలిగింది. నాతో ఏం పనో మీలో ఎవరు చెప్పారు గారు అన్నాడు. నాయనా, నాకు ఒకే ఒక కూతురు. అది తెల్లవారితే బతకదు. నేను ఎలాంటి చిక్కులో ఉండి నిన్ను పిలిపించానో ఆలోచించు. నా పిల్లను చూస్తే నా బాధను మరింత బాగా అర్థం చేసుకుంటావు అన్నది జాంబవతి. కాంతివర్మకు అంతా అయోమయంగా ఉంది. అతను జాంబవతి వెంట లోపలికి వెళ్ళి దీపాల కాంతిలో మిలమిలా మెరిసిపోతున్న మధురికను చూశాడు. అతను అంత అందగత్తెను ఎప్పుడూ ఊహించి కూడా ఉండలేదు. ఆమె దేవతాశ్రీలాగా కనబడింది. ఆ పిల్లేనా అన్నాడు కాంతివర్మ. అవును నాయనా, అది రేపీ పాటికి శవమవుతుందంటే నా ప్రాణం ఎలా కొట్టుకుపోతున్నదో ఆలోచించు అన్నది జాంబవతి. ఆమెకేమి జబ్బని అడుగుదామనుకునేటంతలో మధురిక అతని వైపు చూసింది. మరుక్షణం ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె కళ్ళలోకి వింత వెలుగు వచ్చింది. బుద్ధి తెలిసినది మొదలు ఆమె తనకు కాబోయే భర్తను విరూపాక్షుడి రూపంలో మాత్రమే ఊహించుకున్నది. అతను చనిపోయి తనకు దారిపోయే భర్తను కట్టబెడతారని తెలిసాక అంతకంటే కూడా హీనుడే వస్తాడనుకున్నది. అందుచేత యువకుడు, అందగాడు అయిన కాంతివర్మ ఆమె కళ్ళకు సాక్షాత్తు నవమన్మధుడిలాగా కనిపించాడు. ఎలాగైతేనేం కాంతివర్మ, మధురిక ఒకరినొకరు చూస్తూనే ప్రేమించుకున్నారు. కాంతివర్మ ఇంకా ఎన్నో విషయాలు అడుగుదాం అనుకుంటూ ఉండగా పురోహితుడు ముందుకు వచ్చి, జాంబవతీదేవి గారు, ఆలస్యం చేస్తే ముహూర్తం మించిపోతుంది అన్నాడు. ఇంకా నా ఆలస్యం ఏమీ లేదు వశిష్ఠు గారు అన్నది జాంబవతి. మధురికను, కాంతివర్మను పీటలపై కూర్చోబెట్టి ఒక్క గడియలో పెళ్లి చేసేశారు. కాంతివర్మ ఆత్మాభిమానం లేని మనిషి కాడు. ఈ పిల్లను పెళ్లాడతావా అని అతన్ని ఎవరూ అడగలేదు. సామాన్యపు నౌకరును ఆజ్ఞాపించినట్టు ఈ బట్టలు కట్టుకో, అలా పీట మీద కూర్చో అని ఆజ్ఞాపించారు. కేవలం మధురికపై ఏర్పడిన ప్రేమ కారణంగా ఈ అవమానాలను అతడు సహించాడు. మధురిక తనను ప్రేమిస్తున్నదని అతనికి రూఢి అయింది. పెళ్లిపీటల మీద ఉన్నప్పుడే ఆమె అనేకసార్లు అతని కేసి చూసి చిరునవ్వు నవ్వి ఎవరూ చూడకుండా తల వంచుకున్నది. పెళ్లి అయిపోయాక అందరూ భోజనాలకు కూర్చున్నారు. అప్పుడు జాంబవతి తన అల్లుడి పుట్టుపూర్వోత్తరాలు విచారించింది. అతను కళింగ దేశపు వాడని తెలియగానే ఆమెకు కష్టం వేసింది. కానీ అతని తండ్రి ధీరవర్మ కళింగులకు, చాళుక్యులకు జరిగిన యుద్ధంలో కళింగుల పక్షాన యుద్ధంలో చేరి పోరాడుతూ చనిపోయాడని తెలియగానే ఆమెకు శివం ఎత్తినట్టయింది.
ఎంత అన్యాయం, ఎంత దారుణం! నా భర్తను యుద్ధరంగంలో నీ తండ్రి చంపి ఉండవచ్చు. మీ జాతే మాకు శత్రువులు. నువ్వు మాకు గర్భశత్రువువు. పెళ్ళి అయితే అయింది. నా బిడ్డ ప్రాణం కాపాడటానికి దారిపోయే దానవుడికైనా ఇచ్చి ఉండేదాన్నే. కానీ దాన్ని కాపురానికి పంపను. అది నీతో కాపురం చేసే కన్నా చచ్చిపోతేనే నాకు ఎక్కువ సంతోషం. ఈ పెళ్ళి ఇంతటితో సరి. త్వరగా భోజనం కానిచ్చి నీ దారిన నువ్వు వేయించేయి అన్నది జాంబవతి కాంతివర్మతో. కాంతివర్మ ఘాటుగా జవాబిచ్చి ఉండేవాడే కానీ మధురిక కళ్ళలో నీరు తిరగటం చూసి సౌమ్యం వహించి, అత్తగారు, మీరు చెప్పినదల్లా చేయటం చూసి నన్ను అసమర్థుడు అనుకుంటున్నారులాగుంది. అలా పొరపాటు పడకండి. నేను నా భార్యను తప్పక వెంటబెట్టుకుపోతాను. ఆ విషయం మీకు సందేహం వద్దు అన్నాడు. ఇంతలో అక్కడికి తూలుతూ ఒక ఒడ్డు పొడుగు మనిషి వచ్చాడు. అతని బట్టలు రక్తంతో తడిసి ఉన్నాయి. అతన్ని చూస్తూనే జాంబవతి, విరూపా, బ్రతికి ఉన్నావా నాయనా? ఇంతసేపు ఏమయ్యావు? సమయానికి నువ్వు లేకపోవటం చేత నిష్కారణంగా పిల్ల గొంతుకు వస్తేనే అంటూ ఆ వచ్చిన విరూపాక్షుడితో జాంబవతి జరిగినదంతా చెప్పింది. విరూపాక్షుడు అంతా విని ఒక్క పెడబొబ్బ పెట్టి, దుర్మార్గుడా, నేను పెళ్లాడబోయే కన్యను కాజేస్తావా? అంతు తేలుస్తానురా అంటూ కత్తి దూశాడు. కాంతివర్మ ఒక్కసారి మధురిక కేసి చూసి ఆమె విరూపాక్షుణ్ణి చూసి భయపడటం గమనించి తృప్తిపడ్డాడు. అతను విరూపాక్షుడితో, మీ భాష చాలా వింతగా ఉన్నది. నేను ఎవరినీ కాజేయలేదు. నా అనుమతి కూడా పొందకుండా నన్ను దారి తప్పించి తెచ్చి ఈ మధురికనిచ్చి చేశారు. ఆమెను నేను ప్రేమించాను. ఆమెకు నాపైన ప్రేమ ఉన్నదనుకుంటున్నాను. అందుచేత మీరు నన్ను కవ్వించటమేమీ సమంజసంగా లేదు అన్నాడు. మధురికను పోగొట్టుకున్న విరూపాక్షుడికి హితం తలకెక్కలేదు. అది వరకు జరిగిన పోరాటంలోనే అతను బాగా దెబ్బతిని రక్తం పోగొట్టుకొని ఉన్నాడు. ఆ గాయాలు నయమయ్యాక అలాగే నీతో యుద్ధం చేస్తాను అని కాంతివర్మ అన్నప్పటికీ విరూపాక్షుడు మొండి పట్టుబట్టి, ఈ రాత్రి నువ్వో నేనో చావాలి. మగధీరుడివైతే యుద్ధానికి రా అన్నాడు. నేను నీతో యుద్ధం చేయను, నన్ను రెచ్చగొట్టలేవు అన్నాడు కాంతివర్మ. ఆ మాట వినగానే జాంబవతి కాంతివర్మను నానా మాటలు అన్నది. కలింగులంతా పిరికి పందలేనన్నది. దుర్జయుడి కడుపున పుట్టిన పిల్ల పిరికి వెదవతో కాపురం చేయదన్నది. కాంతివర్మ చివరకు అన్నం ముందు నుంచి లేచి కత్తి చేత పట్టుకుని ముందుకు వచ్చాడు. అతను విరూపాక్షుడు ఇంటికి దూరంగా వెళ్ళి తాము పోట్లాడేదానికి స్థలం చూసుకున్నారు. బయట వెన్నెలలో ఇద్దరు గర్భశత్రువులలాగా నిలబడ్డారు. విరూపాక్షుడు కత్తి ఎత్తి కాంతివర్మ పైకి లంఘించాడు. కాంతివర్మ తన కత్తిని అడ్డం పెట్టుకుని దెబ్బ కాచుకున్నాడు. ఇలా చాలాసార్లు జరిగాక విరూపాక్షుడి గాయాల నుంచి మళ్ళీ రక్తం స్రవించసాగింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి మళ్ళీ స్పృహ తెలిసేసరికి కాంతివర్మ ముఖం కనిపించింది. నన్నెక్కడ పొడిచావు అని విరూపాక్షుడు అడిగాడు. నిన్ను నేనెక్కడా పొడవలేదు. గాయపడి ఉండటం చేత నీ అంతటి నీవే సొమ్మసిల్లావు. పిరికి పందలు తప్ప వీరుడైన వాడెవడు గాయపడిన వాడితో పోట్లాడడు అన్నాడు కాంతివర్మ. మధురికను నాకు కాకుండా చేశావన్న ఆవేశంతో మతిపోయి ప్రవర్తించాను. మధురిక నిజంగా నిన్ను ప్రేమిస్తున్నదా అని విరూపాక్షుడు అడిగాడు. నీకు కళ్ళు లేవా? ఆమె నీకేసి ఎలా చూసింది, నాకేసి ఎలా చూసింది నువ్వు గమనించలేదా అన్నాడు కాంతివర్మ. విరూపాక్షుడు నిట్టూర్చి, మధురిక సుఖమే నాకు కావాలి అంటూ కాంతివర్మ సహాయంతో ఇంటికి తిరిగి వచ్చాడు. వారిద్దరినీ చూసి జాంబవతి పాలిపోయినట్టయిపోయింది. అల్లుడికి జరపవలసిన మర్యాదలన్నీ అయిపోయాయి గనక నా భార్యను నేను తీసుకుని బయలుదేరబోతున్నాను. అడ్డు పెట్టేవారింకెవరైనా ఉన్నారా అని కాంతివర్మ జాంబవతిని అడిగాడు. అదేమిటి నాయనా, నూతన వధూవరులు 3 నిద్రలు చేయాలి, మనుగుడుపులు జరపాలి, 16వ రోజు పండగ పూర్తి చేయాలి. అప్పుడు ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేది అన్నది జాంబవతి. తనను గురించి తన అత్తగారు అభిప్రాయం మార్చుకున్నదని తెలియగానే కాంతివర్మ సంతోషించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒక్క సందేహం. జాంబవతి కాంతివర్మ గురించి తన అభిప్రాయం ఎందుకు మార్చుకున్నది? తనకు కుడిచేయిలాగా ఉంటున్న విరూపాక్షుణ్ణి చంపక విడిచాడన్న కృతజ్ఞతతోనా, లేక విరూపాక్షుడు కాంతివర్మకు మిత్రుడైపోయాక తన పంతం నెగ్గించేవారెవరూ ఉండరన్న భయంతోనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. జాంబవతిలో మార్పుకు కారణాలు నీవు చెప్పిన 2 కావు. ఆవిడ జాత్యహంకారం చేతనే కాంతివర్మను ద్వేషించింది. విరూపాక్షుడు బ్రతికే ఉన్నాడని తెలియకపూర్వం కూడా
ఆమె కాంతివర్మను తన అల్లుడుగా నిరాకరించింది. అయితే జాతి అహంకారానికి కూడా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. జాంబవతి ఉద్దేశంలో కళింగుడు చాళుక్యులకు శత్రువులు. కానీ కాంతివర్మలో అలాంటి శత్రుభావం లేదని రుజువైంది. అతను విరూపాక్షుని చంపగలిగి ఉండి కూడా విడిచిపుచ్చాడు. అతనిలో చాళుక్యుల పట్ల ద్వేషం లేదని రుజువైంది. అంతేగాక కాంతివర్మలో జాతి అహంకారం లేదు. విరూపాక్షుడు కయ్యానికి కాలు దువ్వుతూ అవమానించినప్పటికీ పడి ఉండటం చూసి జాంబవతి అతన్ని పిరికివాడి కింద కట్టింది. అతను పిరికివాడు కాడని, జాతి అహంకారం లేకపోవటం అతనిలో ఒక సద్గుణమేనని స్పష్టమయ్యాక జాంబవతి తన జాతి అహంకారాన్ని విడిచిపుచ్చింది. అదే ఆమెలో కలిగిన మార్పు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.